ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే నిశ్చయ బుద్ధి గల ఆత్మలు యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఏమో ఇంకా మనం తెలుసుకుందాం మహావాక్యాలు. నిశ్చయ బుద్ధి విజయ ఆత్మకు మనసులో కూడా తన యొక్క కర్మ పట్ల ఎప్పుడు సంశయం ఉండదు. రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అని ఇతరులకు చెప్పటం వేరే విషయము. ఇతరులకి కొంతమంది అసత్యం చెప్తారు, కానీ మన మనసులో నిశ్చయబుద్ధిగా ఉండాలి. సేవ నేను విజయాత్మని అని నిశ్చయబుద్ధి ఉండాలి. బాబాపై నిశ్చయంతో పాటు స్వయంపై కూడా నిశ్చయం ఉండాలి. నిశ్చయం అంటే విజయం యొక్క మనసు అంటే సంకల్ప శక్తి సదా స్వచ్ఛంగా ఉన్న కారణంగా అవునా లేక కాదా అనే నిర్ణయం స్వయం పట్ల ఇతరుల పట్ల స్పష్టంగా సత్యంగా ఉంటుంది. అందువలన ఏమో తెలియదు అనే సంశయం ఉండదు అని అంటున్నారు. నిశ్చయబుద్ధి విజయరత్నాల గుర్తులు సత్యం నిర్ణయమైన కారణంగా మనసు కొంచెం కూడా అయోమయం అవదు, సదా ఆనందంలో ఉంటుంది. సంతోషం యొక్క ఆల ఉంటుంది. పరిస్థితులు అగ్ని సమానంగా వచ్చినా కానీ వారికి అగ్ని పరీక్ష కూడా విజయం యొక్క అనుభవం చేయిస్తుంది. ఎప్పుడైతే నిశ్చయం ఉంటుందో అప్పుడు అగ్ని సమానంగా వచ్చినా కానీ వారికి అగ్ని పరీక్ష కూడా విజయం యొక్క అనుభవం చేయిస్తుంది. నిశ్చయబుద్ధి ఆత్మలు ఎప్పుడు కూడా ఏ కార్యంలోని ఒంటరిగా అనుభవం చేసుకోరు. అందరూ ఒకవైపు ఉన్న బాబా నా తోడు ఉన్నారు అని భావిస్తారు. ఎక్కడ బాబా ఉన్నారో అక్కడ మొత్తం ప్రపంచం బాబాలో ఉంటుంది. నిశ్చయబుద్ధి ఆత్మలు సదా విజయగా ఉంటారు. అందువలన సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఉదాసీనత లేదా అల్పకాలిక వైరాగ్యంలోకి రారు. విజయరత్నాలు వాటిలో కూడా విజయం అనుభవం చేసుకుంటారు. సమస్య నుండి వ్యక్తి నుండి వేరవరు. ఏదైనా సమస్య వచ్చేసరికి దానికి దూరం అయిపోవడం, లేదంటే వ్యక్తి నుండి దూరం అయిపోవడం, ఇలా ఏమీ ఉండదు. విజయరత్నాలు వాటిలో కూడా విజయం అనుభవం చేసుకుంటారు. కానీ ప్రతి కర్మ చేస్తూ ఎదుర్కొంటూ సహయోగి అవుతూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు. నిశ్చయబుద్ధి ఆత్మలు ఎప్పుడూ విజయాన్ని వర్ణన చేయరు. ఇతరులని ఎప్పుడు వాళ్ళు నిందించరు. నిశ్చయబుద్ధి ఆత్మలు వ్యర్థం నుండి సదా రక్షణగా ఉంటారు. నిందించడం, అనుమానించడం, చెకింగులు చేయడం, ఒకరి గురించి ఒకరు ఇలా ఎంక్వైరీ చేసుకోవడం, వీళ్ళు చెప్పిన మాటలు విని వ్యక్తుల్ని దూరం చేసుకోవడం, అంతా నాకే తెలుసని అనుకొని ఇతరుల గురించి తప్పుగా ఆలోచించి కూడా వాళ్ళని దూరం స్వయము కూడా నష్టపోతారు, ఇతరులను కూడా నష్టపరుస్తారనమాట. ఎవరు అంతా నాకే తెలుసు, నేను క్యాచ్ చేయగలను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం తెలుసు అని అనుకుంటారు కదా. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అనమాట. అది బాబా అంటున్నారు, ఎవరిని నిందించరు, వాళ్ళని ఇలాంటి వ్యర్థాలు ఏవి ఉండవు అంటున్నారు. బాబా అంటున్నారు, కొత్త వారైతే వెనక వస్తారు, కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ కూడా ఉంటారు, కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ వచ్చేస్తారు. కొంతమంది దీనికి ఉదాహరణగా ఉంటారు, కానీ కొద్ది మంది ఉంటారు.
మిగిలిన వారు మీరే ఉంటారు. ప్రతి కల్పం మీరే తయారయ్యారు. మీరే తయారవ్వాలి మళ్ళీ. విదేశంలో ఉన్నా, దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఎవరైతే చాలా సమయం పక్క నిశ్చయబుద్ధిగా ఉంటారో వారు తప్పక అధికారులుగా అవుతారు అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.